నందు ప్రియమైన స్నేహితులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు. మరొక ఆధ్యాత్మిక సత్యము మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము ఏమై ఉన్నదో అనే విషయాన్ని ధ్యానించుట చాలా ప్రాముఖ్యమైనది. నాటి కాలము నుండి నేటి ప్రస్తుత కాలము వరకు మానవుడు అనుసరిస్తున్న పద్ధతులను, పరిస్థితులను గమనిస్తూ ఉంటే దేవుణ్ణి ప్రసన్నము చేసుకోవడము లేదా దేవుణ్ణి తృప్తిపరచుటకు, తమ పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేసుకొనుట కొరకు పాప పరిహార బలులను, దహన బలులను, దూడలను, పొట్టేళ్లను, తైలమును, జ్యేష్ఠ పుత్రులను, గర్భఫలములను, కోట్ల కొలది డబ్బును ఖర్చు చేయగలుగుచున్నారు. దేవుని పేరట ఎన్నో కార్యములు చేయగలుగుచున్నారు. కానీ దేవునికి అర్పించవలసిన, దేవునికి ఇష్టమైన, ఆయనను సంతోషపరచగలిగిన, ఆయన మన నుంచి ఆశిస్తున్న దాన్ని అర్పించలేకపోతూ ఉంటున్నాడు. అందుకే ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగము మనతో మాట్లాడుచు మనకు జ్ఞాపకము చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, మానవుని దగ్గర నుంచి దేవుడు ఏమి ఆశపడుచున్నాడు అని గ్రహింపును కలగజేయుచున్నది. అనగా దేవుడు మానవుని నుంచి ఏమి కోరుకుంటున్నాడయ్యా అని ఆలోచన చేసినప్పుడు, న్యాయముగా నడుచుకోవాలని, కనికరమును ప్రేమించాలని, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలని విషయాలను దేవుడు మానవుని నుంచి ఆశిస్తూ ఉంటున్నాడు. కానీ కేవలం మానవుడు తాను చేయుచున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, దురాచారాలను మానివేయడం లేదు. కానీ ఇదిగో తమ పాపములను పరిహరించుట కొరకు రక్తమును చిందిస్తూ అర్పణలను, బలులను అర్పిస్తూ ఉంటున్నాడు. అనగా మానవుడు చేయదగినవి చేయక, చేయరానివి, దేవుడు ఆశించలేనిది, దేవుడు సంతోషపడలేను అని చెప్పినవి ఇదిగో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా, అర్పణలను అర్పిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తూ 7వ వచనంలో అంటాడు, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీరు అర్పించే అర్పణలు కానీ, మీరిచ్చేటటువంటి ఆ దాన ధర్మాలు, దహన బలులు కానీ నాకు సంతోషాన్ని ఇవ్వలేదు అని దేవుడే మానవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. నీవిచ్చేటివి నాకు ఇష్టమైనవి కాదు, నేను ఇష్టపడలేను నీ వాటి యందు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయనకిష్టమైనవి, ఆయనకు సంతోషాన్ని కలగజేయగలిగినవి, ఆయన మన నుంచి కోరుకుంటున్నటువంటి వాటిని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ
3 విషయాలను మన ముందుంచినాడు. ఈ ఉదయకాల సమయమున ఏమని ఆయనకు ఆశపడుతూ ఉంటున్నాడు, దేని యందు ఆయన సంతోషించగలుగుతున్నాడు అని ఆలోచన చేసినప్పుడు న్యాయముగా నడుచుకోవడము. ఈ లోకంలో ప్రతి మానవుని పట్ల మానవుడు ప్రవర్తించవలసిన మొదటి ప్రవర్తన ఏందంటే అందరి ఎడల న్యాయమును జరిగించుట, కనికరము కలిగి ఉండుట. ఈ కనికరము అనేది, ఈ కనికరయుతమైనటువంటి ప్రేమ అనేది చాలా మట్టుకు చూపించలేకపోతూ ఉంటారు. ఎదుటి వ్యక్తిని హాని కలిగించే విధంగా, అగౌరవపరిచే విధంగా, ఇదిగో వ్యక్తిత్వాన్ని చంపివేసే విధంగా, ఇదిగో కనికరించే లక్షణం కలిగి మానవుడు జీవించలేకపోతూ ఉంటున్నాడు. అంతేకాకుండా మానవుడు నేడు గర్వముతో ఫీల్ అవుతూ ఉంటున్నాడు. దీన మనస్సు అనేది మానవుడు పొందుకోలేకపోతూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయమున సర్వ మానవాళి పట్ల దేవుడు మనము ఏమి జరిగించవలెనో, వేటిని జరిగించడం వలన దేవుడు సంతోషిస్తూ ఉంటున్నాడో, వేటిని జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడో ఆ విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మన నుంచి ఆశిస్తున్న కార్యములను అనగా నీతి న్యాయములను, కనికరము కలిగినటువంటి జీవితాన్ని, తగ్గింపు కలిగినటువంటి మనస్తత్వాన్ని మనము ప్రవర్తించు విధంగా మలుచుకోగలుగుతున్నామా అని ప్రశ్నించుకోవడం ఎంతైనా అవసరం. అనగా తోటి మానవుల పట్ల, సహోదరుల పట్ల, దేవుని పట్ల మనము కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తనని ఇదిగో దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంటున్నాడు. బలులను, అర్పణలను, వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలము ఆయన ముంగట తెచ్చిపెట్టిన నీతో నీతి న్యాయములు కనబడలేనప్పుడు అవన్నీ కూడా ఏది కూడా ఆయనకి ఇష్టము అయినది కాదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయమున మొట్టమొదటిగా నీతి న్యాయములు కలిగి దేవుణ్ణి మహిమపరిచే విధంగా, దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ప్రవర్తించే వారముగా మనం తీర్చిదిద్దబడాలని దేవుడు ఈరోజు తన సంకల్పం కలిగి ఉన్నాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వమానవాళి పట్ల నీవు ఆశిస్తున్నటువంటి, నీవు అడుగుచున్నటువంటి వాటిని మేము అర్పించలేక మాకిష్టమైన వాటిని మేము అర్పిస్తూ ఇదిగో దహన బలులను అర్పిస్తున్నాము, నీ కానుకలిచ్చుకుంటున్నాము, వేలాది నదులంత విస్తారమైన తైలము నీ ఆలయంలో ఇస్తూ ఉంటున్నాము. ఇదిగో మా కలిగినటువంటి గర్భఫలములను కానీ జ్యేష్ఠపుత్రుల్లో మీకు ఇస్తున్నాము అని తాత్కాలిక సంతోషానికి మేము ఆనందిస్తూ ఉంటున్నామేమో, కానీ నిజమైనటువంటి ఇదిగో నిన్ను సంతోషపరచగలిగినటువంటి, నిన్ను మహిమపరచగలిగినటువంటి జీవితాన్ని మేము జీవిస్తలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇదిగో నిజముగా మేము నీతి న్యాయములు కలిగి నిన్ను సంతోషపరచగలిగిన, నిన్ను మహిమపరచగలిగిన జీవిత పరివర్తనను మేము కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయమున ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను, పనులు చేస్తున్నటువంటి బిడ్డలను, కూలి పనులు చేస్తున్నటువంటి బిడ్డలను, వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి ఉద్యోగముల నిమిత్తము ప్రయాణాలు చేస్తూ ఉండగా నీ తోడు, నీ ప్రసన్నతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, ఇదిగో ఆకలి దప్పులతో ఉన్నటువంటి బిడ్డలను, శాంతి సమాధానములు లేక ఇదిగో అలమటిస్తున్నటువంటి బిడ్డలను, ఐక్యతను, ఇదిగో ఆదరణను పొందలేనటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ధైర్యపరచండి, ఆదరించండి, స్వస్థతలు అనుగ్రహించండి. కుటుంబంలో, జీవితంలో శాంతి సమాధానములు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలములు దయచేయండి. వివాహముల గురించి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉద్యోగాల కొరకు, ఎగ్జామ్ల కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారి వారి అవసరతల కొలది, అక్కరల కొలది నీవే వారికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని, ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని
యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.